నోరూరించే కమ్మనైన పెసరపప్పు చారు ఇలా చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఈ ఎండాకాలంలో పెసరపప్పుతో వండుకున్న ఏ ఐటమ్స్ అయినా సరే ఒంటికి చలువ చేస్తుందండి. ముందుగా పెసరపప్పుని లైట్‌గా 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత పప్పుకు సరిపడా నీళ్లను పోసుకొని మెత్తగా ఉడికించండి. ఉడికించిన పప్పులో టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ములక్కాడ ముక్కలు, పచ్చిమిర్చి, అలానే కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. అలానే చింతపండు రసం కూడా కొద్దిగా వేసుకొని చిన్న బెల్లం ముక్క వేసుకొని పప్పుకు సరిపడా నీళ్లను పోసుకోండి. అలానే పసుపు, టేస్ట్‌కి సరిపడా సాల్ట్, కారం వేసుకొని ఇప్పుడు కలుపుకొని ఉడికించండి. పప్పుచారులోకి ఎక్కువగా కూరగాయలు ఏమీ వేయకుండా లైట్‌గా ఇలా వేసుకుంటేనే పప్పుచారు టేస్ట్ బాగుంటుంది. అలానే సాంబార్ అయితే చిక్కగా ఉంటుంది. పెసరపప్పు చారు అనేది కొంచెం పల్చగా పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. కూరగాయ ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్‌లో ఒక 4 మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత నచ్చితే కొద్దిగా ఇంగువ వేసుకొని ఈ పెసరపప్పు చారుని వేసుకొని ఒక్క 2 నిమిషాలు ఉడికించండి. చాలా టేస్టీగా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.